హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ టెక్ T20. ఈరోజు మనం డైలీ యూజ్ చేసే కొన్ని తెలుగు వర్డ్స్ని ఇంగ్లీష్ ఎలా చెప్పాలో నేర్చుకుందాం. అలాగే నా ఛానల్ని ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. మీరు ఏ సమయంలో అల్పాహారం తీసుకుంటారు? మీరు ఏ సమయంలో అల్పాహారం తీసుకుంటారు? వాట్ టైమ్ డూ యూ హ్యావ్ బ్రేక్ఫాస్ట్? వాట్ టైమ్ డూ యూ హ్యావ్ బ్రేక్ఫాస్ట్? మీరు ఏ సమయంలో అల్పాహారం తీసుకుంటారు అనడానికి వాట్ టైమ్ డూ యూ హ్యావ్ బ్రేక్ఫాస్ట్. నేను ఉదయం 8 గంటలకు అల్పాహారం తీసుకుంటాను. నేను ఉదయం 8 గంటలకు అల్పాహారం తీసుకుంటాను. అల్పాహారం అనగా బ్రేక్ఫాస్ట్. I have breakfast at 8 a.m. I have breakfast at 8 a.m. నేను ఉదయం 8 గంటలకు అల్పాహారం తీసుకుంటాను అనడానికి ఐ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ అట్ 8 a.m. ఎలా ఉన్నావు అనడానికి హౌ ఆర్ యూ. చాలామందికి ఇలా అడుగుతూ ఉంటాం కదా, ఎలా ఉన్నావు అనడానికి హౌ ఆర్ యూ అని ఇంగ్లీష్లో అనాలి. నేను బాగున్నాను, ధన్యవాదాలు. నేను బాగున్నాను, ఐ యామ్ ఫైన్. నేను బాగున్నానికి ఐ యామ్ ఫైన్. ధన్యవాదాలు, థ్యాంక్ యూ. ధన్యవాదానికి థ్యాంక్ యూ. నేను బాగున్నాను, ధన్యవాదానికి ఐ యామ్ ఫైన్, థ్యాంక్ యూ. నీకు ఇంకేమైనా అవసరమా? డూ యూ నీడ్ ఎనీథింగ్ ఎల్స్? నీకు ఇంకేమైనా అవసరమా అనడానికి డూ యూ నీడ్ ఎనీథింగ్ ఎల్స్? లేదు అనడానికి నో. ధన్యవాదాలు, థ్యాంక్ యూ. లేదు, ధన్యవాదాలు, నో థ్యాంక్స్. మనం ఒకరోజు కలిసి భోజనం చేయవచ్చా? కెన్ వీ హ్యావ్ లంచ్ టుగెదర్ వన్ డే? మనం ఒకరోజు కలిసి భోజనం చేయవచ్చా? ఆనందంతో, నేను ఇష్టపడతాను కానీ ప్రస్తుతం నేను చాలా బిజీగా ఉన్నాను. ఆనందం అంటే విత్ ప్లెజర్, అంటే చాలా సంతోషంగా ఉంది అనడానికి విత్ ప్లెజర్. ఐ వుడ్ లవ్ టు బట్ ఐ యామ్ వెరీ బిజీ అట్ దట్ మూమెంట్. ఐ వుడ్ లవ్ టు బట్ ఐఎమ్ వెరీ బిజీ అట్ దట్ మూమెంట్. నాకు ఇష్టపడతాను కానీ ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నాను. మీరు ఎక్కడ ఉండబోతున్నారు అంటే ఎక్కడ నివసిస్తున్నారని అర్థం. వేర్ ఆర్ యూ గోయింగ్ టు బీ స్టేయింగ్? మీరు ఎక్కడ ఉండబోతున్నారు అనడానికి వేర్ ఆర్ యూ గోయింగ్ టు బీ స్టేయింగ్. హోటల్లో కొంతమంది స్నేహితులతో ఉంటున్నాను. విత్ సమ్ ఫ్రెండ్స్ ఇన్ ద హోటల్. నేను కొంతమంది ఫ్రెండ్స్తో ఇన్ ద హోటల్లో ఉంటున్నాను. విత్ సమ్ ఫ్రెండ్స్ ఇన్ ద హోటల్. మీ ఫోన్ నెంబర్ ఏమిటి? వాట్ ఈజ్ యువర్ ఫోన్ నెంబర్? మీ ఫోన్ నెంబర్ ఏంటి? వాట్ ఈజ్ యువర్ ఫోన్ నెంబర్? మనం చాలామంది కొత్త పర్సన్ కలిసినప్పుడు అడుగుతూ ఉంటాం కదా, మీ ఫోన్ నెంబర్ ఏంటని. వాట్ ఈజ్ యువర్ ఫోన్ నెంబర్? నా ఫోన్ నెంబర్ 949494. మై ఫోన్ నెంబర్ ఈజ్ 949494. మై ఫోన్ నెంబర్ ఈజ్ 949494. నువ్వు ఎందుకు చదువుతున్నావు? వై ఆర్ యూ స్టడింగ్? నువ్వు ఎందుకు చదువుతున్నావు అనడానికి వై ఆర్ యూ స్టడింగ్? నువ్వు ఎందుకు చదువుతున్నావు? ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైనది మరియు అవసరం. బికాజ్ ఇట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ నెససరీ. చదువు అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ నెససరీ అని చెప్పడానికి. మీరు నాకు చెయ్యి ఇవ్వగలరా? కెన్ యూ గివ్ మీ ఏ హ్యాండ్? మీరు నాకు చెయ్యి ఇవ్వగలరా అనడానికి కెన్ యూ గివ్ మీ ఏ హ్యాండ్. చెయ్యి ఇవ్వగలరా అంటే సాయం చేయగలరని అర్థం వస్తుంది. సమస్య లేదు, నో ప్రాబ్లం.
సమస్య లేదు అంటే నో ప్రాబ్లం. మీరు ఎలా చేస్తారు? మీరు ఎలా చేస్తారు? హౌ డు యూ డూ? హౌ డు యూ డూ? మీరు ఎలా చేస్తారు అనడానికి హౌ డు యూ డూ? మిమ్మల్ని కలవడం సంతోషంగా ఉంది. మిమ్మల్ని కలవడం సంతోషంగా ఉంది. ప్లెజర్ టు మీట్ యూ. ప్లెజర్ టు మీట్ యూ. మిమ్మల్ని కలవడం సంతోషంగా ఉంది. కొత్త పర్సన్ని కలిసినప్పుడు అంటూ ఉంటాం కదా, ప్లెజర్ టు మీట్ యూ. మీరు సందేశాన్ని పంపాలనుకుంటున్నారా? మీరు సందేశాన్ని పంపాలనుకుంటున్నారా? వుడ్ యు లైక్ టు లీవ్ ఏ మెసేజ్? వుడ్ యు లైక్ టు లీవ్ ఏ మెసేజ్? మీరు సందేశాన్ని పంపాలనుకుంటున్నారా? వుడ్ యు లైక్ టు లీవ్ ఏ మెసేజ్? దయచేసి నన్ను తిరిగి కాల్ చేయమని అతనిని అడగండి. దయచేసి నన్ను తిరిగి కాల్ చేయమని అతనిని అడగండి. ప్లీజ్ ఆస్క్ హిమ్ టు కాల్ మీ బ్యాక్. ప్లీజ్ ఆస్క్ హిమ్ టు కాల్ మీ బ్యాక్. దయచేసి నన్ను తిరిగి కాల్ చేయమని అతన్ని అడగండి. ప్లీజ్ ఆస్క్ హిమ్ టు కాల్ మీ బ్యాక్. మీరు ఏ సమయంలో మూసివేస్తారు? మీరు ఏ సమయంలో మూసివేస్తారు? వాట్ టైమ్ డూ యూ క్లోజ్? వాట్ టైమ్ డూ యూ క్లోజ్? మీరు ఏ సమయంలో మూసివేస్తారు? వాట్ టైమ్ డూ యూ క్లోజ్? వాట్ టైమ్ డూ యూ క్లోజ్? నేను రాత్రి 8 గంటలకు మూసివేస్తాను. నేను రాత్రి 8 గంటలకు మూసివేస్తాను. ఐ క్లోజ్ యాట్ 8 PM. ఐ క్లోజ్డ్ యాట్ 8 PM. నేను రాత్రి 8 గంటలకి మూసివేస్తాను. ఐ క్లోజ్డ్ యాట్ 8 PM. మీరు ఎప్పుడు పడుకుంటారు? మీరు ఎప్పుడు పడుకుంటారు? వాట్ టైమ్ డూ యూ గో టు బెడ్? వాట్ టైమ్ డూ యూ గో టు బెడ్? మీరు ఎప్పుడు పడుకుంటారు అనడానికి వాట్ టైమ్ డూ యూ గో టు బెడ్? నేను రాత్రి 10 గంటలకు పడుకుంటాను. నేను రాత్రి 10 గంటలకు పడుకుంటాను. ఐ గో టు బెడ్ అట్ 10 PM. ఐ గో టు బెడ్ అట్ 10 PM. నేను రాత్రి 10 గంటలకు పడుకుంటాను. మీరు ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారు? హౌ ఆర్ యూ ఫీలింగ్? మీరు ఎలా ఉన్నారు అనడానికి హౌ ఆర్ యూ ఫీలింగ్? హౌ ఆర్ యూ ఫీలింగ్? బాగానే ఉంది. బాగానే ఉంది. ఎస్ ఐఎమ్ ఫైన్. ఎస్ ఫైన్. మీరు నాతో డిన్నర్ చేయాలనుకుంటున్నారా? మీరు నాతో డిన్నర్ చేయాలి అనుకుంటున్నారా? వుడ్ యు లైక్ టు హ్యావ్ డిన్నర్ విత్ మీ? వుడ్ యు లైక్ టు హ్యావ్ డిన్నర్ విత్ మీ? మీరు నాతో డిన్నర్ చేయాలనుకుంటున్నారా? వుడ్ యు లైక్ టు హ్యావ్ డిన్నర్ విత్ మీ? అవును. ఎస్ బాగుంటుంది. దట్ వుడ్ బి నైస్. అవును బాగుంటుంది అనడానికి ఎస్ దట్ వుడ్ బి నైస్. దట్ వుడ్ బి నైస్. మీరు ఇక్కడ ఎంతకాలంగా ఉంటున్నారు? మీరు ఇక్కడ ఎంతకాలంగా ఉంటున్నారు? హౌ లాంగ్ ఆర్ యూ స్టేయింగ్ హియర్? హౌ లాంగ్ ఆర్ యూ స్టేయింగ్ హియర్? మీరు ఇక్కడ ఎంతకాలంగా ఉంటున్నారు అనడానికి హౌ లాంగ్. హౌ లాంగ్ ఆర్ యూ స్టేయింగ్ హియర్? సుమారు 1 సంవత్సరం నుండి. సుమారు 1 సంవత్సరం నుండి. సిన్స్ 1 ఇయర్. సిన్స్ 1 ఇయర్. సుమారు 1 సంవత్సరం నుండి ఇక్కడ ఉన్నాను అనడానికి సిన్స్ 1 ఇయర్. మీరు ఎక్కడి నుండి వచ్చారు? మీరు ఎక్కడి నుండి వచ్చారు? వేర్ ఆర్ యూ ఫ్రమ్? వేర్ ఆర్ యూ ఫ్రమ్? మీరు ఎక్కడి నుండి వచ్చారు? వేర్ ఆర్ యూ ఫ్రమ్? వేర్ ఆర్ యూ ఫ్రమ్? నేను భారతదేశం నుండి వచ్చాను. నేను భారతదేశం నుండి వచ్చాను. ఐ యామ్ ఫ్రమ్ ఇండియా. ఐ యామ్ ఫ్రమ్ ఇండియా. నేను భారతదేశం నుండి వచ్చాను అనడానికి ఐ యామ్ ఫ్రమ్ ఇండియా. మీరు ఎక్కడ చదువుతున్నారు? మీరు ఎక్కడ చదువుతున్నారు? వేర్ డు యూ స్టడీ? వేర్ డు యూ స్టడీ? మీరు ఎక్కడ చదువుతున్నారు అనడానికి వేర్. వేర్ అంటే ఎక్కడ. నేను ఢిల్లీ యూనివర్సిటీలో విద్యార్థిని. నేను ఢిల్లీ యూనివర్సిటీలో విద్యార్థిని. ఐ యామ్ ఏ స్టూడెంట్ అట్ ఢిల్లీ యూనివర్సిటీ. ఐ యామ్ ఏ స్టూడెంట్ అట్ ఢిల్లీ యూనివర్సిటీ. నీ మనసులో ఏమున్నది? నీ మనసులో ఏముంది? వాట్స్ ఆన్ యువర్ మైండ్? వాట్స్ ఆన్ యువర్ మైండ్? నీ మనసులో ఏముంది అనడానికి వాట్స్ ఆన్ యువర్ మైండ్? నేను ఇప్పుడే ఆలోచిస్తున్నాను. నేను ఇప్పుడే ఆలోచిస్తున్నాను. ఐఎమ్ జస్ట్ థింకింగ్.
ఐ యామ్ జస్ట్ థింకింగ్. నేను ఇప్పుడే ఆలోచిస్తున్నానికి ఐ యామ్ జస్ట్ థింకింగ్. నేను మీకు ఇంకేమైనా తీసుకురాగలనా? నేను మీకు ఇంకేమైనా తీసుకురాగలనా? కెన్ ఐ గెట్ యూ ఎనీథింగ్ ఎల్స్? కెన్ ఐ గెట్ యూ ఎనీథింగ్ ఎల్స్? నేను మీకోసం ఇంకేమైనా తీసుకురాగలనా దానికి కెన్ ఐ గెట్ యూ ఎనీథింగ్ ఎల్స్? లేదు, ధన్యవాదాలు. లేదు అంటే నో. ధన్యవాదాలు అనడానికి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మనం చాలాసార్లు అంటూ ఉంటాం కదా, దాని అర్థం ధన్యవాదాలు. నేను బిల్లు కోసం సిద్ధంగా ఉన్నాను. దయచేసి. నేను బిల్లు కోసం సిద్ధంగా ఉన్నాను. దయచేసి. ఐ యామ్ రెడీ ఫర్ ద బిల్. ఐ యామ్ రెడీ ఫర్ ద బిల్. దయచేసి అంటే ప్లీజ్. ప్లీజ్ నా కోసం బిల్లు తీసుకురండి. అది రైల్వే స్టేషన్ దగ్గరగా ఉందా? అది రైల్వే స్టేషన్ దగ్గరగా ఉందా? ఇట్ ఈస్ క్లోజ్ టు ది రైల్వే స్టేషన్. ఈజ్ ఇట్ క్లోజ్ టు ద రైల్వే స్టేషన్? ఈజ్ ఇట్ క్లోజ్ టు ద రైల్వే స్టేషన్? అది రైల్వే స్టేషన్ దగ్గరగా ఉందా అనడానికి ఈజ్ ఇట్. ఈజ్ ఇట్ అంటే క్వశ్చన్ మార్కింగ్ కింద వస్తుంది. అవును ఇది చాలా దగ్గరగా ఉంది. అవును ఇది చాలా దగ్గరగా ఉంది. అవును అంటే ఎస్. ఎస్. ఇట్ ఈజ్ వెరీ క్లోజ్. ఇట్ ఈజ్ వెరీ క్లోజ్. ఇది చాలా దగ్గరగా ఉంది. బ్యాంకుకు ఉత్తమమైన మార్గం ఏంటి? బ్యాంకుకు వెళ్ళడానికి ఉత్తమమైన మార్గం ఏమిటి? వాట్ ఈస్ ద బెస్ట్ వే టు గో బ్యాంక్? వాట్ ఈస్ ద బెస్ట్ వే టు బ్యాంక్? బ్యాంకుకు వెళ్ళడానికి ఉత్తమమైన మార్గం ఏంటో అడుగుతూ ఉంటాం కదా. వాట్ ఈస్ ద బెస్ట్ వే టు బ్యాంక్? దేవాలయం దాటి ఎడమవైపు తిరగండి. ఇది 7వ వీధిలో ఉంది. దేవాలయం దాటి ఎడమవైపు తిరగండి. ఇది 7వ వీధిలో ఉంది. గో అక్రాస్ ద టెంపుల్ అండ్ టర్న్ లెఫ్ట్. గో అక్రాస్ ద టెంపుల్ అండ్ టర్న్ లెఫ్ట్. ఇట్ ఈజ్ ఆన్ 7th స్ట్రీట్. ఇట్ ఈజ్ ఆన్ 7th స్ట్రీట్. గో అక్రాస్ ద టెంపుల్ అండ్ టర్న్ లెఫ్ట్. ఇట్ ఈజ్ ఆన్ ద 7th స్ట్రీట్. ప్యాకింగ్ చేయడానికి మీకు ఏదైనా సాయం కావాలా? మీకు ప్యాకింగ్ చేయడానికి మీకు ఏదైనా సహాయం కావాలా? డూ యూ నీడ్ ఎనీ హెల్ప్ ఫర్ ప్యాకింగ్? డూ యూ నీడ్ ఎనీ హెల్ప్ ఫర్ ప్యాకింగ్? ప్యాకింగ్ చేయడానికి మీకు ఏమైనా సహాయం కావాలనడానికి డూ యూ నీడ్ ఎనీ హెల్ప్ ఫర్ ప్యాకింగ్? నన్ను నేను నిర్వహించగలను. ధన్యవాదాలు. నన్ను నేను నిర్వహించగలను. ధన్యవాదాలు. ఐ కెన్ హ్యాండిల్ మై సెల్ఫ్. ఐ కెన్ హ్యాండిల్ మై సెల్ఫ్. అడిగినందుకు థ్యాంక్ యూ అని చెప్తూ ఉంటాం కదా, థ్యాంక్ యూ. మీకు ఇష్టమైన ఆహారం ఏమిటి? మీకు ఇష్టమైన ఆహారం ఏమిటి? వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ ఫుడ్? వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ ఫుడ్? మీకు ఇష్టమైన ఆహారం ఏమిటి అనడానికి వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ ఫుడ్? నాకు ఇష్టమైన ఆహారం బిర్యానీ. నాకు ఇష్టమైన ఆహారం బిర్యానీ. మై ఫేవరెట్ ఫుడ్ ఈజ్ బిర్యానీ. మై ఫేవరెట్ ఫుడ్ ఈజ్ బిర్యానీ. నాకు ఇష్టమైన ఆహారం బిర్యానీ. మై ఫేవరెట్ ఫుడ్ ఈజ్ బిర్యానీ. మీరు ఆర్డర్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? మీరు ఆర్డర్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఆర్ యు రెడీ టు ఆర్డర్? ఆర్ యు రెడీ టు ఆర్డర్? మీరు ఆర్డర్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా అనడానికి ఆర్ యు రెడీ టు ఆర్డర్? ఆర్ యు రెడీ టు ఆర్డర్? మీరు నాతో కాలేజీకి వస్తారా? మీరు నాతో కాలేజీకి వస్తారా? విల్ యూ కమ్ టు ద కాలేజ్ విత్ మీ? విల్ యూ కమ్ టు ద కాలేజ్ విత్ మీ? మీరు నాతో కాలేజీకి వస్తారా అనడానికి విల్ యూ కమ్ టు ద కాలేజ్ విత్ మీ? ఖచ్చితంగా నేను ఇష్టపడతాను. ఖచ్చితంగా నేను ఇష్టపడతాను. షూర్ ఐ వుడ్ లవ్ టు. షూర్ ఐ వుడ్ లవ్ టు. క్షమించండి నేను చేయలేను. నాకు వేరే ప్రణాళిక ఉన్నాయి. క్షమించండి నేను చేయలేను. నాకు వేరే ప్రణాళికలు ఉన్నాయి. సారీ ఐ కాంట్. ఐ వుడ్ గో టు అనదర్ ప్లాన్. సారీ ఐ కాంట్. ఐ వుడ్ గో టు అనదర్ ప్లాన్స్. నాకు వేరే ప్రణాళికలు ఉన్నాయనికి ఐ గో టు అనదర్ ప్లాన్స్. నేను మీకు ఏదైనా కనుగొనడంలో సాయం చేయగలనా? నేను మీకు ఏదైనా కనుగొనడంలో సహాయం చేయగలనా? కెన్ ఐ హెల్ప్ యూ ఫైండ్ సంథింగ్? కెన్ ఐ హెల్ప్ యూ ఫైండ్ సంథింగ్? నేను మీకు ఏదైనా కనుగొనడంలో సాయం చేయగలనా? అవును నేను మొబైల్ కోసం చూస్తున్నాను. అవును నేను మొబైల్ కోసం చూస్తున్నాను. ఎస్ ఐఎమ్ లుకింగ్ ఫర్ మొబైల్.
ఎస్ ఐ యామ్ లుకింగ్ ఫర్ మొబైల్. మీరు ఏం చేయాలనుకుంటున్నారు మీ గ్రాడ్యుయేషన్ తర్వాత? మీరు ఏం చేయాలనుకుంటున్నారు మీ గ్రాడ్యుయేషన్ తర్వాత? వాట్ డూ యూ వాంట్ టు డూ ఆఫ్టర్ యువర్ గ్రాడ్యుయేషన్? వాట్ డూ యూ వాంట్ టు డూ ఆఫ్టర్ యువర్ గ్రాడ్యుయేషన్? మీరు ఏం చేయాలనుకుంటున్నారు మీ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత అంటే డిగ్రీ తర్వాత? నేను టీచర్ అవ్వాలనుకుంటున్నాను. నేను టీచర్ అవ్వాలనుకుంటున్నాను. నేను టీచర్ అవ్వాలని అనుకుంటున్నాను. ఐ వాంట్ టు బికమ్ ఏ టీచర్. ఐ వాంట్ టు బికమ్ ఏ టీచర్. మీరు నాకు సహాయం చేయగలరా? మీరు నాకు సహాయం చేయగలరా? కెన్ యూ డూ మీ ఏ ఫేవర్? కుడ్ యూ డూ మీ ఏ ఫేవర్? కుడ్ యూ డూ మీ ఏ ఫేవర్? మీరు నాకు సహాయం చేయగలరా? నేను మీకు సహాయం చేయడానికి సంతోషిస్తున్నాను. నేను మీకు సహాయం చేయడానికి సంతోషిస్తున్నాను. ఐ వుడ్ బీ హ్యాపీ టు హెల్ప్ యూ. ఐ వుడ్ బీ హ్యాపీ టు హెల్ప్ యూ. ఐ వుడ్ బీ హ్యాపీ టు హెల్ప్ యూ. నేను మీకు సహాయం చేయడానికి సంతోషిస్తున్నాను. మీరు ఇక్కడ ఎంతకాలంగా పనిచేస్తున్నారు? మీరు ఇక్కడ ఎంతకాలంగా పనిచేస్తున్నారు? హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ వర్కింగ్ హియర్? హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ వర్కింగ్ హియర్? హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ వర్కింగ్ హియర్? మీరు ఇక్కడ ఎంతకాలంగా పనిచేస్తున్నారు? నేను ఇక్కడ 3 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. నేను ఇక్కడ 3 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ హియర్ 3 years. ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ హియర్ 3 years. నేను ఇక్కడ 3 సంవత్సరాలుగా పనిచేస్తున్నానికి ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ హియర్ 3 years. మీరు ఏ క్రీడలు ఆడతారు? మీరు ఏ క్రీడలు ఆడగలరు? మీరు ఏ క్రీడలు ఆడగలరు? వాట్ స్పోర్ట్స్ కెన్ యూ ప్లే? వాట్ స్పోర్ట్స్ కెన్ యూ ప్లే? నేను క్రికెట్ ఆడగలను. నేను క్రికెట్ ఆడగలను. నేను క్రికెట్ ఆడగలను. ఐ కెన్ ప్లే క్రికెట్. ఐ కెన్ ప్లే క్రికెట్. If you like this video, please like, comment, share and subscribe. అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పక్కన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.